బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ భూసేకరణ వివాదం ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా మారింది. నష్టపరిహారంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి రైతులు చేపట్టిన దీక్ష శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగగా చివరకు పోలీసులు ఆ దీక్షా శిబిరాన్ని తొలగించి అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు కొనసాగుతోంది. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి బహదూర్గూడకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి రైతులను పరామర్శించారు. అయితే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అయితే ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని, సరైన నష్టపరిహారం అందే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు గవర్నమెంట్ ఏమంటుందంటే వీళ్ళకి ఎవరికి పట్టపదువులు లేవు కదా, ఇదంతా గవర్నమెంట్ భూమి కదా అనే ఒక ఆలోచనలో ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్నది. ఎంత దుర్మార్గమైన చర్య అంటే, ఇక్కడి నుంచి సోషల్ మీడియా ద్వారా కానీ మన గ్రామ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఆయన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈ పక్కన గాన్స్మియాగూడకు వచ్చి గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూముల మీద నాగలు కట్టిండు ఆయన. నేను రైతులకే ఇప్పిస్తా ల్యాండ్ అని. మరి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ విధంగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉండడం అనేది అది మంచిగా అనిపిస్తలేదు. మరి రేవంత్ అన్న గారు, మీరు అన్ని తెలిసిన వాళ్ళు, కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, మరి గ్రామాల్లో భూములు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఏందనేది వాళ్ళకు పట్టా చేయాల్సింది పోయి ఉన్న భూమిని ఉన్న పలంగా గుంజుకోవడం అనేది కూడా సరికాదు. కాకపోతే డెవలప్మెంట్ అనేది మనకు అవసరం. బుల్లెట్ ట్రైన్ కానీ ఇంకే ట్రైన్ వచ్చినా మనం స్వాగతిస్తాం. కానీ రైతులకు న్యాయం చేయాలి. వాళ్ళు అడిగే న్యాయమైన కోరికను 15 లక్షలు 20 లక్షలు ఎకరం ఉన్న దగ్గర వాల్యూ 3 రూపాయలు కట్టేయాలి గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా. అది రూల్ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది. ప్రతి రాష్ట్రంలో, మన తెలంగాణలో కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా అదే అమలు జరుగుతుంది. మరి ఇక్కడ గవర్నమెంట్ రేటు తక్కువ ఉంటుంది, బ్లాక్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 3 కోట్ల నుంచి 5 కోట్లు ఉంది ఎకరం. మళ్ళీ అక్కడ 15 లక్షలు ఉన్న ఎకరంకు ఎట్లయితే ఇస్తామో ఇక్కడ 5 కోట్లకి ఎకరం ఉన్న దగ్గర కూడా అట్లనే ఇస్తా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది ఇప్పుడు చెప్పేటోళ్ళకైనా లేకుండా మనకైనా తెలివి ఉండాలి కదా. ఏ భూమి తీసుకుంటున్నాం, ఎంత కాస్ట్లీ భూమి తీసుకుంటున్నాం అనేదాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేయాలి. మరి వాళ్ళకి భూమికి బదులు భూమి అడుగుతారు కదా, డబ్బులు అడుగుతలేరు. ఎన్నో గవర్నమెంట్ భూములు ఉన్నాయి. పక్కనే కంచె ఉంది, ఈ పక్కలో ఉంది, ఆ పక్కలో ఉంది, అన్ని మనయే కదా. గవర్నమెంట్ అంటే ప్రజలు అంటేనే గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదంటే అది ఎవరి కోసం ఉంది? ప్రజలను పాలించడానికి ఉంది, ప్రజలు ఎన్నుకున్న. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ భూసేకరణ అంశం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఇప్పటికే రైతుల ఆందోళనకు బీజేపీ నేతలు మద్దతు పలికారు. తాజాగా బీజేపీ బృందం గ్రామాన్ని సందర్శించి బహదూర్గూడ బాధిత రైతులను పరామర్శించింది. ఇక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రైతుల సమస్యలను తెలుసుకొని వారికి సంఘీభావం కూడా ప్రకటించారు. అయితే రైతులకు న్యాయపరమైన నష్టపరిహారం అందించి వారి హక్కులను కాపాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మిమ్మలను తప్పుదారి కొంతమంది పట్టించిండ్రు. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఒక్క ఇంచ్ తీసుకోమని కొందరు టిఆర్ఎస్ నాయకులు మీకు చెప్తున్నారు. అది దానివల్ల
వాళ్ళే అన్నింట్లో పెద్ద దొంగలు, వాళ్ళే మీకు మోసం చేసింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీకు అసాధ్యమైనది మీకు ఐడియాలు ఇస్తున్నారని నాకు అనిపిస్తుంది. కానీ ఎవరు ఏమన్నా కూడా మీదే ఉండాలి, మీరు ఎట్లా చెప్తే అట్లా కొడతాం. సాధ్యమైంది కొట్లాడితే కొంచెం అల్కా అవుతుంది. వీళ్ళు ఏమన్నారు, మధు రిచ్ పార్క్ మా అపార్ట్మెంట్ ఓనే వద్దు అన్నారా? లేదు, మా అపార్ట్మెంట్ పోతే ఇంకో అపార్ట్మెంట్ కావాలన్నారు. మళ్ళీ వేరే అదే మూసి సుందకర్ వచ్చిండ్రు, వాళ్ళు సాధించలేదు. వాళ్ళు ఇల్లు పోయినాయి, నోట్లో 30 లక్షలు పెట్టి వెళ్ళిపోతున్నారు ప్రభుత్వం. అయితే నేనేమనేది అంటే మనం ఏం కావాలనో సాధించేది అడుగుదాము. నా ప్రకారంగా నేను అడిగేది, నేను కలెక్టర్ గారితో మాట్లాడినా, కలవమన్నారు, మీరు పోయినరు ఆ రోజు. ఎస్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అక్కడ అంటే ఒకవైపు రైతులు తమ భూములు తమకు ఇవ్వాలి అని చెప్పి, లేదా అట్లీస్ట్ దానికి సంబంధించినటువంటి నష్టపరిహారమైనా కట్టివ్వాలి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏమో ఇవి గవర్నమెంట్ భూములు కాబట్టి ఏదో కొంతవరకు మేము 500 గజాలు లేదంటే 700 గజాలు వరకు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రైతులు మనతో మాట్లాడుతూ డైరెక్ట్గా చెప్పారు, ప్రభుత్వము డైరెక్ట్గా అటు మీడియా ద్వారా తెలియజేస్తుంది కానీ ఏ ఆర్డీఓ కానీ ప్రభుత్వ అధికారి కానీ మా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేదు. నిజంగానే ప్రభుత్వ అధికారులు ఎవరు అక్కడ సంప్రదించిన పరిస్థితి కనిపించట్లేదా? రైట్ రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. నిన్న ఆందోళన జరిగింది, ఆందోళన విరమింపజేశారు బలవంతంగా పోలీసులు. టెంట్ పీకేసిన విషయం తెలిసే రాత్రి అర్ధరాత్రి. సో ఈ రోజు ఉదయం మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ఆ ఊరికి వచ్చి ఆ గ్రామంలో ఎవరైతే భూములు కోల్పోతున్నారో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతామని ఆమె రైతులకు హామీ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఉదయం జరిగింది అది. సో ఆ తర్వాత ఇంతకుముందు సాయంత్రం దాదాపు 3-4 గంటల ఈ ప్రాంతంలో ఇంతకుముందే మొదటగా చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆ తర్వాత ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా, వీళ్ళిద్దరు కూడా వచ్చారు. సో బీజేపీ కూడా ఈ భూములు కోల్పోతున్న వారికి హామీ ఇచ్చే ఒక ప్రయత్నం చేశారు. నిన్న ఆల్రెడీ దీక్షలో రంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలు పాల్గొన్నారు. దాదాపు 4-5 గంటలు అక్కడ ఉండి ఆ తర్వాత వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఈ రోజు ఎంపీలు ఇద్దరు కూడా వచ్చారు. బీజేపీ తరఫున ఒక హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఆ భూములు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు అయినప్పటికీ అభివృద్ధికి సహకరించాలని చెబుతూనే మరొక వైపు భూములను కోల్పోతున్న రైతులను దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు జరుగుతున్నాయి, అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, తెలంగాణలో కూడా జరిగాయి, అంతకుముందు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. ఇలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయపరంగా చట్టబద్ధంగా రావాల్సిన ఏవైతే ఉంటాయో ఆ ప్యాకేజీలు కూడా ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని ఇద్దరు కూడా డిమాండ్ చేశారు. ఎవరైతే భూములను కోల్పోతున్న రైతులకు బీజేపీ అండగా ఉంటుంది, మీ పోరాటంలో మేము కూడా మీతో పాటు ఉంటామని వాళ్ళు ఇద్దరు ఎంపీలు ఒకవైపు రైతులకు హామీ ఇస్తూనే మరొక వైపు రేవంత్ రెడ్డి సర్కార్ను తీవ్రంగా విమర్శించిన పరిస్థితి. కావాలనే రేవంత్ రెడ్డి రైతులను ఇబ్బంది పెట్టుకుంటాడు. ఎందుకంటే పట్టాలు కూడా రాకుండా ఈ ప్రభుత్వమే చేసింది. పట్టాలు లేకపోవడం వల్ల రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు. అదే పట్టాలు కనుక ఉంటే ఈ రోజు ఇంత ఇబ్బంది ఉండకపోయేది కాదు అని కూడా వాళ్ళిద్దరు ఎంపీలు విమర్శిస్తూ ఒకవైపు హైడ్రా, మరొక వైపు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి సరికాదని రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితి. ఎస్, అంటే గతంలో కూడా ఇదే ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉంది. అప్పుడే కనుక వీళ్ళందరినీ కనుక పాస్ పుస్తకాలు కానీ పట్టా పుస్తకాలు కానీ ఇచ్చుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా రాజ్ కుమార్. ఇప్పుడు వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారు. కానీ వాస్తవం ఇప్పుడున్న ఈటెల ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు, ఇప్పుడున్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు. వీళ్ళందరూ పార్టీలు మారుతా ఉన్నారు. వీళ్ళు పార్టీలు మారినప్పుడల్లా ఆ పార్టీల యొక్క ఎజెండా, పార్టీల యొక్క ఏవైతే ఉన్నాయో ఆ స్టాండ్ మాత్రమే ప్రకటిస్తారు. కానీ ప్రజలు నుంచి వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అధికారులు ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే అధికారం రావాల్సిన వాళ్ళు, ఎమ్మెల్యేలు గెలవాల్సిన వాళ్ళు అందరూ ఓట్లప్పుడు, ఎన్నికలప్పుడు వచ్చి వాగ్దానాలు ఇచ్చి మేము ఖచ్చితంగా ఈ భూములకు మేము పట్టా పాస్బుక్లు ఇస్తామని హామీ ఇచ్చిన పరిస్థితి. ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు 4 సార్లు, 4వ గెలిచిన ప్రకాష్ గౌడ్ 4 సార్లు అంటే వరుసగా, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 20 సంవత్సరాల నుంచి అతను ప్రజలకు హామీ ఇస్తున్నారు. అందుకే ఇవాళ చాలా మంది ప్రకాష్ గౌడ్ ను విమర్శించిన పరిస్థితి. సో ఇలా అంటే ఈ ఇష్యూ రాజకీయ నాయకులకు తెలుసు, ఇది ఎప్పుడో పెద్ద సమస్య. 1 జీవో కింద ఉన్న భూములు చాలా సెన్సిటివ్ భూములు, అది ఎప్పుడైనా ప్రభుత్వం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. సో 1 జీవోలో ఉన్నవని తెలిసి కూడా ఇవి
పాస్ బుక్స్ అంటే పట్టాలు ఇవ్వకపోవడం అనేది భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ సమస్య వస్తుందని తెలిసినా కూడా మేము ప్రయత్నం చేస్తామని వాళ్ళని తెప్పించుకోవడం ఇవాళ చాలా మంది రైతులు అదే ఆరోపణలు చేశారు. ఒకవైపు రాజకీయ వ్యవస్థ మీద తీవ్రమైన ఆరోపణలు, ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా మాకు మాటలు చెప్పడం తప్ప ఈరోజు మాకు అన్యాయం చేయడమే. ఇప్పుడు అని ఏం లాభం, ఎందుకంటే పట్టా పాస్బుక్లు ఇస్తే ఇప్పుడు ఎవరు రాకుండా వాళ్ళకు వచ్చే నష్టపరిహారం చాలా ఎక్కువ ఉండేది. ఒకవేళ భూములు పోతే వాళ్ళకి ఎకరానికి ఎకరమో లేకపోతే ఎకరానికి 30 లక్షలు 40 లక్షలు మార్కెట్ రేటు కాకుండా, బహిరంగ మార్కెట్లో ఉన్న రేటు కాకుండా కనీసం ఎంతో కొంత వచ్చు. ఇవాళ వాళ్ళ సమస్య ఏంటంటే, చాలా మంది రైతులు చెప్తున్న విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఇది ఎప్పటిది ముస్లిం పరిపాలన ఎవరైతే ఉన్నారో ఒక ఆమె రాణి అంటున్నారు, ఆ ముస్లిం పరిపాలన సంబంధించిన ఒక ఆమె ఈ భూములన్నీ ఒకరికి అట్లా షేర్ చేసుకుంటే వచ్చి వాళ్ళ తాతల నుంచి అది గవర్నమెంట్ కూడా ప్రభుత్వ భూమిగా పరిగణించింది, వాళ్ళు రికార్డులకు ఎక్కించుకున్నారు, ఇది వాస్తవానికి ప్రభుత్వ భూమి కాదు అనేది ఒక రైతుల ఆరోపణ. అంటే ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. వాస్తవానికి అయితే లెక్క ప్రకారం అయితే ఇప్పుడు కొన్ని భూములు మాత్రమే పట్టా పాస్బుక్లు, అందులో కూడా క్లారిటీ లేదు. సో ఒక క్లారిటీ లేకపోవడం వల్ల, కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఇవాళ అధికారులు కూడా అక్కడ ఏం చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా న్యాయపరంగా వాళ్ళకి రావాల్సిందే, అందుకే కోర్టుకు వెళ్తున్నారు. ఆ కోర్టులో కూడా స్టే ఉందట, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇది కర్ర విరగద్దు పాము జావద్దన్న చందగా ఉంది, రాజకీయ నాయకులు చేస్తున్నారని అక్కడ రైతులు ఆరోపణలు చేస్తారు. మొత్తం మీద రైతులు అయితే నలిగిపోతున్నారు. మరి ఈ సమస్య ఎక్కడి దాకా వెళ్తుంది? ఇప్పుడే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఇది ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే 10 ఏళ్ళు పడుతుంది.